నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. నేను బబిత. మనతో పాటు మాన్సా వారణాసి ఉన్నారు. మాట్లాడదాం. హలో మాన్సా గారు, లుకింగ్ సో ప్రిటీ అండ్ మీ కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ చాలా బాగుంది. సో ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు? చాలా ఎక్సైటెడ్ అండి. 2 సంవత్సరాల నుంచి మేము ఫుల్ హార్ట్ పెట్టేసి ఫిల్మ్ తీసాము అండ్ ఫైనల్లీ Feb 14th వస్తుంది. వెరీ ఎక్సైటెడ్. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ ఒక మన తెలుగు అమ్మాయి బీయింగ్ మిస్ ఇండియా అండ్ తెలుగు సినిమాల్లో మాకు చాలా దగ్గర అవ్వడానికి వస్తున్నారు. అండ్ మీ యాక్సెంట్, మీ తెలుగు మాట్లాడే విధానం చాలా క్యూట్గా అలా వింటూనే ఉండాలి అనిపించింది. అండ్ అది మన యాస కాదు. సో మీరు దాన్ని ఎంతవరకు తీసుకున్నారు? ఎందుకంటే యూ ఓన్డ్ ఇట్. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే క్యారెక్టర్ ప్రకారంగా చెప్తున్నారా? డెఫినెట్గా ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్ అండి. ఎందుకంటే కపుల్ ఫ్రెండ్లీలో మాకు ఐ రిమెంబర్ 2 years బ్యాక్ మేము కూర్చుని తమిళ్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసామన్నమాట, ప్రతి డైలాగ్ కూర్చుని. అండ్ ఐ థింక్ ఆ ఫ్లోలో వెళ్తుంటే నాకు తెలుగు మీద ఉన్న ప్రేమ ఇంకా పెరిగింది. అండ్ యా, ఐమ్ రియలీ గ్రేట్ఫుల్. డబ్బింగ్ కూడా చేసేసరికి ఐ ఫీల్ సో ఇన్ లవ్ విత్ తెలుగు అండ్ తెలుగుని ఇంకా స్ట్రాంగ్గా మాట్లాడి మీ అందరితో కనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మాన్సా యాక్చువల్లీ యాక్టింగ్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఫస్ట్ పేజెంట్స్కి వెళ్ళడం అట్లా జరుగుతూ ఉంటుంది. అటు నుంచి యాక్టింగ్కి వస్తారు. సో మీ ప్యాషన్ ఎలా ఉండింది? అంటే యాక్టింగ్ ఏనా లేకపోతే ప్యాజెంట్సే ఫస్ట్ ప్రిఫరెన్స్ అని అనుకున్నారా? ప్యాజెంట్స్ నుంచి యాక్టింగ్కి వచ్చారా? సో అది ఎలా జరిగింది? రైట్, యాక్టింగ్ అనేది ఆనెస్ట్లీ ప్యాజెంట్స్ తర్వాతనే ఆ ఐడియా వచ్చిందండి. ఐఎమ్ ఎన్ ఇంజనీర్. మా ఫ్యామిలీ మొత్తం చాలా అకాడమిక్ ఓరియంటెడ్. జాబ్ చేసి చిల్ సెటిల్ అది వాళ్ళ పాత్ అనమాట. సో ఐ థింక్ యాక్టింగ్ ఇస్ సంథింగ్ దట్ స్టార్టెడ్ ఆఫ్టర్ 2 years ఆఫ్ ప్యాజెంట్రీ. మనం 2 సంవత్సరాలు లిటరలీ మీడియా, స్పాట్ లైట్, కెమెరాస్ ముందు ఉండేసరికి ఐ థింక్ నాలో కూడా ఒక గట్టి ప్రేమ పుట్టింది ఫార్ యాక్టింగ్. థియేటర్ వర్క్ షాప్స్ చేశాను, ఆడిషన్స్ చేశాను. అండ్ ఆ ప్రాసెస్లోనే నాకు అనిపించింది దట్ యాక్టింగ్ ఈజ్ వేర్ ఐ బిలాంగ్. ఐ వాంట్ టు టెల్ న్యూ స్టోరీస్. ఐ వాంట్ టు బీ అన్ యాక్టర్. అండ్ ఈరోజు చాలా గ్రేట్ఫుల్గా, కాన్ఫిడెంట్గా కొత్త స్టోరీస్ చెప్పాలని ఒక ఫీల్తో ఉన్నాను. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ పాజెంట్స్ వాటికి అండ్ సినిమాకి వచ్చేసరికి? వాట్ ఈస్ ది డిఫరెన్స్ యూ సా అండ్ ఏది బెటర్ అంటే ఏం చెప్తారు? బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఇస్ స్ట్రక్చర్ కదండి. లైక్ ఒక మిస్ ఇండియా లాగా మాట్లాడడం, నడవడం, బిహేవ్ చేయడం అనేది ఒక స్ట్రక్చర్, రూల్స్ ఉంటాయి. హై హీల్స్, ఒక డెలివరీ, కమ్యూనికేషన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్ అలాంటి రూల్స్ ఏమి ఉండవు. వీ కెన్ బ్రేక్ ఆల్ ద రూల్స్, రైట్? వితౌట్ మేకప్, విత్ మేకప్, విత్ అ విగ్, వితౌట్ అ విగ్. లైక్ మనం రోజు ఒక కొత్త క్యారెక్టర్ని ఎంబ్రేస్ చేయొచ్చు. అండ్ డెఫినెట్లీ ఐ లవ్ టెల్లింగ్ స్టోరీస్. సో రెండిటి మధ్యలో పిక్ చేయాలంటే ఖచ్చితంగా సినిమానే అండి ఎప్పుడు. Actually, we are really so connected to the product that we are going to watch, couple friendly. అయితే బీయింగ్ తెలుగు అమ్మాయి ఒక పాజెంట్లో మీరు సక్సెస్ అయిపోయి అండ్ సినిమాలో కూడా యూఆర్ చూసింగ్ యువర్ సెల్ఫ్ లైక్ ఉన్నారు. సో ఇప్పుడు వచ్చే అప్కమింగ్ జనరేషన్స్ చాలామంది అమ్మాయిలు ఉంటారు. సో దే వాంటెడ్ టు బికమ్ చాలా మంచి పొజిషన్స్లో ఉండాలి అనుకొని కూడా సంథింగ్ దే ఆర్ స్టాపింగ్ దెమ్ అన్నట్టు ఉంటారు. సో అలా కాకుండా దే వాంటెడ్ టు బీ దెమ్ సెల్వ్స్ అంటే మీ మాటల్లో ఏం చెప్తారు? టు ఆల్ ద యంగ్ గర్ల్స్ అవుట్ దేర్, మీకు ఏమైనా సాధించాలని ఉందంటే డెఫినెట్గా మన చుట్టుపక్కల ఫ్యామిలీ సపోర్ట్ ఎట్సెట్రా ఉండాలి. ఇట్స్ హెల్ప్ఫుల్. బట్ బియాండ్ ఆల్ ఆఫ్ దాట్ మన లోపల ఒక ఫైర్ ఉంటుంది, మన లోపల ఒక జజ్బా, ఒక డిటర్మినేషన్ అనేది ఉంటుంది. దాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా డోంట్ లెట్ దాట్ గో. అది చాలా ఇంపార్టెంట్. కాపాడుకుని పెట్టుకోండి. బికాజ్ ఆ ఫైర్ అనేది మిమ్మల్ని ముందు అడుగు వేయడానికి పవర్ ఇస్తుంది. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు అచీవ్, యూ గాట్ దిస్, యూ క్యాన్ డూ ఇట్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఐ బిలీవ్ ఇన్ యూ. నెక్స్ట్ ఏ యాక్టర్తో యాక్ట్ చేయబోతున్నారు? అండ్ వన్ ఫేవరెట్ పర్సన్ యూ వాంటెడ్ టు షేర్ స్క్రీన్ విత్ వన్ పర్సన్ అంటే ఎవరు? Always been a big fan of Mahesh Babu garu andi. Would be an honor to share the screen with him. Along with that, I'm very excited because na next film Tamil lo start avbotundi. It's a very cool character. Actors, production adanta eppudaithe official announcement vastundo meeku telustundi. Thank you so much.